హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్స్ క్రియేటివ్ టాక్స్. ఈరోజు వచ్చేసరికి ఒక ఫ్లవర్ డిజైన్తో బ్యాంగిల్స్ చేయడం అనేది చూద్దాం ఫ్రెండ్స్. దానికి ముందుగా ర్యాప్ చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి అండ్ ఐ షేప్ కుందన్స్ ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. ర్యాప్ చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ నేను ర్యాప్ చేస్తున్నట్టు నీట్గా ర్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ర్యాప్ చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్ మీద గ్లూ గమ్ అనేది కొద్దిగా అప్లై చేసుకోవాలి రౌండ్ షేప్లో. అంటే ఫ్లవర్కి ఎంత అయితే అవసరమో అంత గ్లూ గమ్ అనేది అప్లై చేసుకుని ముందుగా 3mm రౌండ్ బీట్ ఒకటి మధ్యలో సెంటర్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఐ షేప్ కుందన్స్ 4 సైడ్స్ అనేవి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ తర్వాత 1 సైడ్ అనేది స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైన నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. ఫస్ట్ అనేది 4 సైడ్స్ అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన 4 సైడ్స్ అనేది పెట్టుకుంటే మన ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, నేను మీకోసం వీడియోని చాలా స్లోగా చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది ఇంకో 4 సైడ్స్ కూడా 6mm ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను. అలా ఫ్లవర్ అనేది మనం నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అయిపోయింది, ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ చేయడం అయితే. నెక్స్ట్ వచ్చేసరికి 2 ఫ్లవర్స్ మధ్యలో మనం గ్లూ గమ్ అనేది లైన్గా అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని లైన్ ఒకసారి చూసుకోండి, పర్ఫెక్ట్గా లైన్ ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. ఆ లైన్కి 3mm రౌండ్ బీడ్స్ అనేవి ఆ లైన్ మీదే ఒక్కొక్కటిగా స్టిక్ చేసుకుంటూ రావాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా స్టిక్ చేసుకుంటూ రావాలి. ఆ లైన్ మొత్తం అనేది స్టిక్ చేసేసుకుంటూ వచ్చేసేసి ఫినిష్ చేసేయాలి. నేనైతే వీడియో ఎక్కడా కూడా ట్రిమ్ చేయకుండా పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే స్లోగా అనేది మీరు చూస్తే అర్థమవుతుందని. ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ రౌండ్ బిట్స్ అనేవి స్టిక్ చేయటం నాదైతే ఎండింగ్కి వచ్చేసింది ఫ్రెండ్స్. అలా లైన్గా ఒక్కసారి స్టిక్ చేసేసుకుంటూ మనం ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లైన్ అనేది కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది. మళ్ళీ లైన్ అటు ఇటు అయితే బాగోదు, డిజైన్ స్ట్రైట్గా అనేది లైన్ ఉండాలి. అయిపోయింది. కరెక్ట్గా ఫినిషింగ్కి ఫ్లవర్కి ఫినిషింగ్కి మధ్యన గ్యాప్ నీట్గా ఉంటేనే మనం పర్ఫెక్ట్గా చేసినట్టు ఫ్రెండ్స్, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసరికి మనం ఏం చేయాలంటే ఫ్లవర్ దగ్గర అనేది 2 బీడ్స్కి మధ్యలో ఒక గమ్ అనేది కొంచెం అప్లై చేసుకుంటూ బోత్ సైడ్స్ 2 రౌండ్స్కి మధ్యలో కొంచెం అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా బోత్ సైడ్స్ రౌండ్ బీడ్స్కి బోత్ సైడ్స్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న దగ్గర 3mm రౌండ్ బీట్ అనేది మళ్ళీ పెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు అది ఫ్లవర్ ప్యాటర్న్లోకి అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఫ్లవర్ ప్యాటర్న్ అనేది మనకి వస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, నాది ఫ్లవర్ ప్యాటర్న్ కూడా మధ్యన 1 ఇంచ్ గ్యాప్తో అనేది ఉన్నది. అలా ఉంటేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది, నాదైతే ఫినిష్ అయిపోయింది. మీతో మాట్లాడుతూనే ఒక బ్యాంగిల్ అనేది స్టిక్ చేసేసాను ఫ్రెండ్స్. గ్లూ అంతా ఆరిపోయిన తర్వాత అలా ఉంటుంది ఫ్రెండ్స్. ముందే నేను కొన్ని అనేది స్టిక్ చేశాను.
నీట్గా అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 4 కట్ బ్యాంగిల్ అనేది తీసుకుని మనకి కావాల్సినంత 3mm రౌండ్ బీడ్స్ దాని చుట్టూ అనేది అప్లై స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 11 3mm రౌండ్ బీడ్స్ అనేవి స్టిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి థిక్గా కావాలంటే కొంచెం ఎక్కువ అనేది స్టిక్ చేసుకోవచ్చు, కొంచెం లైట్గా కావాలంటే కొంచెం తక్కువ స్టిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదైతే మన ఇష్టం. ఇప్పుడైతే నా డిజైన్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో బ్యాంగిల్ అనేది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ టు ఆన్స్ క్రియేటివ్ టాక్స్.